ఎంత దారుణమైన పరిస్థితి. అయ్యా బాబోయ్, 200-300 మంది పోలీసులు అసలు ఎవరిని క్రిస్టియన్ అన్నోడిని క్యాండిల్ కూడా వెలిగనివ్వకుండా చేసేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర ఇంకా జనాలు వచ్చి ఏ రకంగా చూస్తున్నారో చూడండి. అక్కడ బండి లేదు, లేదంటే ఏమీ లేదు. అక్కడ ప్రవీణ్ ప్రగడాల ఇక్కడ చనిపోయాడు అని చెప్పి ప్రతి ఓళ్ళు ఆగి చూసి పరిస్థితి చూడండి. అది ఎంత సెన్సేషన్ అయిందో ఈ హత్య. ప్రతి కారు ఆఫ్ చేసుకోవడం, పక్కన పెట్టుకోవడం, ఆ స్పాట్ని చూపించడం. ఎంత చిన్నదంటే ఎలా చనిపోయి ఉంటాడు. చూడండి, ఆగండి, చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. ఏ విధంగా ఉందో కనపడుతుందో. జనం ఎలాగో వచ్చి ఇక్కడ చూస్తున్నారు. అదిగోండి నయారా పెట్రోల్ బంక్. అది నయారా పెట్రోల్ బంక్. ఇంకా చూడండి ఎంతమంది జనం చూస్తున్నారు చూడండి. ఏమో మీరు అందరూ చూడడానికి వచ్చారా? ఎందుకని? మీలాంటి వాళ్ళే నిలబడితే మేము నిలబడటం గొప్ప విశేషమే ఉందండి. ఈ బండి ఇక్కడ నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చి ఇది చూడండి ఎన్ని అడుగులు ఉంటుంది లోతు. ఎన్ని అడుగులు ఉంటుంది అంటే లోతు 1, 2, 3, 4, 5, 6, 7, 6 అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. బండి ఇక్కడ పడిపోయింది. బండి మీద మనిషి పడిపోయాడు. బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద దెబ్బలు తగలవు. అవునా? అవునండి. పక్క తగులుతుంది. చెంప మీద కానీ ఈ చెంప మీద కానీ తగులుతుంది. కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద కానీ తగులుతుంది. కానీ బండి ఇక్కడ పడిపోతే ఈ నడినెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఎలా తగులుతాయి? ఇలా వచ్చాడు. ఇలా వచ్చి పోని బండి ఇది మీద పడిపోయింది అనుకుందాం. నెత్తి మీద ఎలా దెబ్బలు తగులుతాయి? ఈ భుజం, కాళ్ళు ఇరుగుతాయి. అంతే కదండి? అవునా? అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు. ఆడవాళ్ళు కూడా వచ్చారు, లేడీస్ కూడా వచ్చారు. అందరూ ఇక్కడ పాప వాళ్ళు ఉన్నారు. ఇంత స్పాట్లో ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడండి. అసలు చచ్చిపోయేంత లోతు ఏమైనా ఉంది? ఇది చిన్న దెబ్బలు తగులుతాయి అంతే. చిన్న దెబ్బలు లేవు, పైకి వచ్చేస్తారు. అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు. వాళ్ళందరూ తీరా అక్కడి నుంచి. వాళ్ళందరికీ ఇది ప్రతి వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే వెళ్తున్నారు ఇక్కడికి. అంటే ఆ పాస్టర్ని చంపేశారు. చంపేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బండి ఇలా పెట్టిపోయారు. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. అది చెప్పడానికి అక్కడికి వచ్చారు. బండే జారిపోయిందిరా. ఫెయిల్యూర్ కాదు, అది తెలుసు.